ఫ్రెండ్స్, ఇది కేవలం నా ఒక్క అభిప్రాయం మాత్రమే. ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు. ఏ వ్యాపార సంస్థలకి కూడా నష్టం చేయాలన్నది నా అభిప్రాయం కాదు. కేవలం నాకు అనిపించింది మాత్రమే ఇక్కడ నేను తెలియచేస్తున్నాను. ఈ ఫోటోలో చూస్తున్నట్లుగా ఇంతింత పెద్ద పెద్ద బిల్డింగులో అపార్ట్మెంట్లు కొనమని చెప్పి చాలా ప్రత్యేకంగా ఇలాంటి పోస్టర్స్ని తయారు చేసి ఇంటర్నెట్లో పెడుతూ ఉంటారు. ఓకే, బాగుంది. సో వీటి నిర్మాణం, వీటి వెనకాల ఉన్న కష్టం చాలా చక్కగా పనిచేశారు. అంతా కూడా చాలా బాగుంది. కాకపోతే వాటి యొక్క ధరలు కనుక పరిశీలిస్తే 2 BHK ఫ్లాట్ కనుకైతే 99 లక్షలు, 3 BHK ఫ్లాట్ కనుకైతే 1,03,00,000 లేదా 30 లక్షలు ఉంటుంది. అదేవిధంగానే 4 BHK ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్లో కనుకైతే 2.2 కోట్ల దాకా కూడా ఉంటుంది. అంటే లక్షల్లో కాదు, కోట్లల్లో మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కనీసం లక్షల్లో లేదంటే కోట్లల్లో ఇలాంటి అపార్ట్మెంట్లో మీరు ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నారు. ఓకే, రైట్, బాగుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో అనేక రకాల భూకంపాలను చూస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగులు సైతం పడిపోవడాన్ని కూడా గమనిస్తున్నారు. మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇలాంటి అపార్ట్మెంట్లలో మీరు కొంటే ఆ బిల్డింగుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగవు అని గ్యారంటీ అన్నది ఎవరైనా ఇవ్వగలరా? కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా సంవత్సరాల పాటు అది మీకు ఒక భరోసా కలిగించాలి. రేపొద్దున ఇది మా తాతయ్య గారి ఇల్లు, మా బాబాయ్ గారి ఇల్లు, మా పెదనాన్న గారి ఇల్లు, ఇది నా ఇల్లు అని చెప్పుకునే విధంగా మీ సొంత ప్లాట్లో మీ సొంత ఇంటిని మీరు నిర్మించుకోవాలి. ఆ ఇంటి చుట్టూ కూడా ఒక ఆర్గానిక్ ఫామ్ని తయారు చేసుకొని మీ సొంత పంటల్ని మీరు వేసుకొని చక్కటి ఆ పంటల్ని తీసుకొని బ్రతికినంత కాలం కూడా కల్తీ లేని తిండి తింటూ సంతోషంగా బ్రతకాలి. అది కదా జీవితం అంటే. అంతేకాని ఉన్న డబ్బంతా కూడా ఇలా పెద్ద పెద్ద భవంతుల్లో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో వీటికి పెట్టేసి ఆ తర్వాత వాటికి కూడా ఈఎంఐలు సౌకర్యం కూడా కల్పిస్తారు. అది జీవితకాలం పాటు కూడా ఆ ఈఎంఐల్ని కట్టుకుంటూ కనుకపోతే ఇంక ఎప్పటికీ మీరు మనశ్శాంతిని పొందుతారు, ఎప్పటికీ అది మీదవుతుంది. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఇంతింత పెద్ద పెద్ద భవంతుల్లో, పెద్ద పెద్ద భవనాల్లో మీరు ఫ్లాట్లు కొనడం అన్నది కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం మాత్రమే. కాబట్టి ఎక్కడైనా కానీ ఒక పల్లెటూరు అయినా సరే, ఒక పల్లెటూరు అయినా కూడా ఒక 3 నుంచి ఒక 4 ఎకరాల చక్కటి స్థలాన్ని తీసుకొని ఆ స్థలంలో కొంత ఫార్మింగ్ అన్నది చేసుకుంటూ ఆ తర్వాత అక్కడ మంచి అందమైన ఒక ఇంటిని, మీరు సౌకర్యంగా ఉండే ఒక ఇంటిని తయారు చేసుకొని మీ సొంత పంటను మీరు తయారు చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని చేయడం అయితే చేశాను. సో ఈ కంటెంట్ నచ్చితే మీరు అందరికీ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అలానే ఈ ఛానల్ కనుక మరిన్ని మంచి వీడియోలు తీసుకొని రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.